నాన్నగారి గురించి ఏం చెప్పాలో ఒక మాటలో మైక్లో చెప్పాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ఎండ్ చేయాలో తెలియట్లేదు. మామూలుగా ఎప్పుడు మైక్ తీసుకున్నా ఏదో ఒకటి మాట్లాడేసి హ్యాపీగా ఏదో ఒక ఎనర్జీగా చేసి వెళ్తాం. బట్ పొద్దున్నుంచి నిద్ర లేచినప్పటి నుంచి నాకు ఆయన పడిన కష్టం ఇవే గుర్తుకొస్తున్నాయి నాకు చిన్నప్పటి నుంచి. ఈ రోజుల్లో మేము ఒక 1 ఇయర్లో మ్యాక్సిమం 2 సినిమాలు లేదా 3 సినిమాలు చేయగలుగుతున్నాం. అప్పట్లో ఆయన 20-25 సినిమాలు చేసేవాళ్ళు ఒక సంవత్సరంలో. ఎలా చేసేవాళ్ళో అర్థమయ్యేది కాదు. చిన్నప్పుడు నాకు బాగా గుర్తుండేది ఏంటంటే మార్నింగ్ షూటింగ్ వెళ్ళిపోయేవారు. చెన్నైలోనే ఉండేవారు స్టూడియోస్లోనే. నెక్స్ట్ డే ఈవినింగో ఆ ఎల్లుండి మార్నింగో డబ్బులతోనో దేనితోనో ఏదో ఒక సినిమాకి వెళ్తారు. అక్కడి నుంచి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఒక షూటింగు, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఒక షూటింగు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఒక షూటింగు, మళ్ళీ అక్కడే కార్లో కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ వేరే షూటింగు, అలా చేసుకుంటూ చూశాను ఆయన్ని. బట్ ఇంత బిజీలోనూ అంత కష్టంలోనూ మాకు ఏ రోజు కష్టం అనేది చూపించలేదు ఆయన. మాకు నాన్న ఏంటి ఇంత బిజీగా ఉన్నారు, మాతో టైం స్పెండ్ చేయట్లేదని ఒక ఫీలింగ్ కానీ ఏది కానీ మాకు ఏ రోజు తీసుకురాలేదు. ఇలాంటి తండ్రి మాకు దొరకడం ఏ జన్మ చేసుకున్నాం పుణ్యమో మాకు దొరికారు. అండ్ వి రియలీ బ్లెస్డ్. మేము జీవితంలో గొప్పగా ఆయనంత గొప్పగా అవ్వాలి, సక్సెస్ఫుల్ అయిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలని లేదు. ఆయన గౌరవం కాపాడితే చాలా ఉంది. ఎందుకంటే మా బాడీలో మా ఒంట్లో ప్రవహించేది ఆయన రక్తం. సో మాకు రెస్పెక్ట్ లేకపోయినా ఆ రక్తాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి మేము. దానికి ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మనల్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళని, మనల్ని సహాయించిన వాళ్ళని మర్చిపోకుండా, అలాగే మనల్ని నమ్ముకున్న వాళ్ళని వదలకుండా జీవితం ముందుకెళ్ళాలి, తలెత్తుకొని బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి అని చెప్పి నేర్పించారు మాకు. అలాగే బ్రతుకుతాం. థ్యాంక్ యూ నాన్న. ఈరోజు మేమంతా ఎలా ఉన్నామంటే దానికి కారణం మీరే. ఫైనల్లీ ఈ ఇయర్ కొత్తగా ఒకటి ప్లాన్ చేసాం. ఏంటంటే ఒకే ఫంక్షన్గా, ఎందుకంటే నాన్నగారితో ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ చేసి ఒక కమెడియన్గా, విలన్గా, అండ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఇంతగా చేసి ఎన్నెన్నో చేసి ఆయన ఒక పొలిటికల్ కెరియర్గా ఇంత చేసినాక ఒక్కరోజు ఫంక్షన్ చేసేస్తే అది సరిపోదు, ఆ టైము సరిపోదు. అందుకనే దీనికి ఏం ప్లాన్ చేసామంటే ఒక ఈ ఇయర్ ఫుల్గా ఒక్కొక్క టైం చూసుకొని నెక్స్ట్ ఇయర్ ఇదే టైం వరకు వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇట్. ఆ ఈచ్ ఈవెంట్ ఏంటో